అందరికీ నమస్కారం. మెకానికల్ మోటార్ వాహనంలో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో క్లచ్ స్లిప్, క్లచ్ నాయిస్, క్లచ్ బైండింగ్, హార్డ్ క్లచ్, గేర్ బాక్స్ నాయిస్, గేర్ స్లిప్, రియల్ యాక్సిస్ నాయిస్, ప్రొపెల్లర్ షాఫ్ట్ నాయిస్, యూనివర్సల్ జాయింట్ నాయిస్ మరియు డిఫరెన్షియల్ నాయిస్ వంటి వాటికి కారణాలను, పరిష్కారాలను చూస్తాం. ఈ వీడియో ముగిసే సమయానికి క్లచ్ స్లిప్, క్లచ్ బైండింగ్, హార్డ్ క్లచ్, గేర్ స్లిప్ రెక్టిఫై చేయడం, క్లచ్ మరియు గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, యూనివర్సల్ జాయింట్ మరియు రియల్ యాక్సిస్లో శబ్దాన్ని సరిచేయడం నేర్చుకుంటాం. ఈ మాడ్యూల్కి అవసరమైన టూల్స్ మరియు ఎక్విప్మెంట్ని చూద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1, ఫీలర్ గేజ్ 20 బ్లేడ్ 1, సర్కిట్ పిల్లర్ 1, హెవీ వెహికల్ 1, కెరోసిన్ అవసరమైనంత, బనియన్ క్లాత్ అవసరమైనంత, గ్రీజ్ అవసరమైనంత, క్లీనింగ్ ట్రే అవసరమైనంత, సే 90 APR 140 ఆయిల్ అవసరమైనంత, సోప్ ఆయిల్ అవసరమైనంత. క్లచ్ స్లిప్ని సరిదిద్దండి. కింది వాటిని తనిఖీ చేయండి. పెడల్ ఫ్రీ ప్లే చాలా తక్కువగా ఉన్నట్లయితే సర్దుబాటు చేయండి. క్లచ్ ఫింగర్ తప్పుగా సర్దుబాటు చేసినట్లయితే సర్దుబాటు చేయండి. క్లచ్ ప్లేట్ అరిగిపోయినట్లు అనిపిస్తే రిలైన్ చేయండి. ప్రెజర్ ప్లేట్, ప్లైఫిల్ ఫేస్ అవుట్ అధికంగా ఉంటే రీగ్రౌండ్ రీప్లేస్ చేయండి. ప్రెజర్ స్ప్రింగ్ బలహీనంగా కనిపిస్తే భర్తీ చేయండి. క్లచ్ బైండింగ్ని సరిదిద్దండి. కింది వాటిని తనిఖీ చేయండి. బెండ్ కోసం లింకేజీలు, బెండ్లు కనిపిస్తే తీసివేయండి లేదా భర్తీ చేయండి. పెడల్ ఫ్రీ ప్లే అధికంగా కనిపిస్తే సర్దుబాటు చేయండి. ప్రెజర్ ప్లేట్, ఫ్లై వీల్ పగుళ్ళు ఏర్పడితే రీప్లేస్ చేయండి. క్లచ్ ప్లేట్ పగుళ్ళు ఏర్పడితే రీప్లేస్ చేయండి. క్లచ్ వేళ్ళు సరిగ్గా లేకపోతే సర్దుబాటు చేయండి. హార్డ్ క్లచ్, కింది వాటిని తనిఖీ చేయండి. లింకేజీలు, బెండ్లు కనిపిస్తే తీసివేయండి లేదా భర్తీ చేయండి. జాయింట్స్ లూబ్రికేట్ చేయకపోతే లూబ్రికేట్ చేయండి. గేర్ స్లిప్, కింది వాటిని తనిఖీ చేస్తుండాలి. గేర్ లెవెల్, సెలెక్టర్ రాడ్ సరిగ్గా లేకపోతే సరిచేసుకోవాలి. లాక్ స్ప్రింగ్ బలహీనంగా ఉంటే దాన్ని మార్చాలి. లాకింగ్ బాల్ పిన్ పనిచేయకపోతే దాన్ని మార్చవలెను. క్లచ్లో శబ్దాన్ని సరిదిద్దండి. శబ్దం క్లచ్ అసెంబ్లీలో ఉంటే లక్షణం ఏమిటంటే క్లచ్ని నిమగ్నం చేస్తున్నప్పుడు శబ్దం వినపడుతుంది. కారణాలు ఇవి కావచ్చు: తగినంత పెడల్ ప్లే, సరికాని క్లచ్ లివర్ సర్దుబాటు, విరిగిన లేదా బలహీనమైన ఫోర్క్ లివర్ రిటర్న్ స్ప్రింగ్, డ్రైవెన్ ప్లేట్ హబ్ మరియు క్లచ్ షాఫ్ట్ స్ప్లైన్లలో అధిక క్లియరెన్స్, పొడి లేదా ధూళి క్లచ్ లింకేజీలు. నివారణలు: వాటిని సర్దుబాటు చేయడం, సరిదిద్దడం లేదా భర్తీ చేయడం లేదా శుభ్రపరచడం మరియు లూబ్రికేట్ చేయడం అవసరం. క్లచ్ అసెంబ్లీలో శబ్దం చేస్తూనే ఉంటుంది. అయితే క్లచ్ని విడదీసినప్పుడు శబ్దం అదృశ్యమవుతుంది. ఎంగేజ్డ్ పొజిషన్లో శబ్దాలు. కారణాలు: ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ యొక్క తప్పుగా అమర్చడం అవసరం. ఇది తిరిగి అమర్చాలి. ఘర్షణ డిస్క్, టోర్షన్ స్ప్రింగులు బలహీనంగా లేదా విరిగిపోతాయి. ఇక్కడ మేము క్లచ్ డిస్క్ని భర్తీ చేస్తాము. ఫ్రిక్షన్ డిస్క్ హబ్ మరియు క్లచ్ సాఫ్ట్ స్పైన్లు అరిగిపోయాయి కాబట్టి వాటిని తిరిగి భర్తీ చేయాలి. బలహీనమైన లేదా విరిగిన పీడన స్ప్రింగ్లను భర్తీ చేయవచ్చు. బలహీనమైన లేదా విరిగిన యాంటీ రాటిల్ స్ప్రింగ్లను భర్తీ చేయవచ్చు. ఫ్లైవీల్లో పైలట్ బుషింగ్ అరిగిపోయింది, దానిని భర్తీ చేయవచ్చు. పగిలిన ప్రెజర్ ప్లేట్ లేదా ఫ్లైవీల్ భర్తీ చేయవచ్చు. రిలీజ్ బేరింగ్ హోల్డర్ యొక్క ఫుల్ క్రమ్ పాడైంది, దానిని భర్తీ చేయవచ్చు. క్లచ్ అసెంబ్లీలో శబ్దం ఉన్నట్లయితే లక్షణం: అవి కలిపినప్పుడు మరియు విడదీయబడిన స్థానాల్లో ఉన్నప్పుడు డ్రివెన్ ప్లేట్ హబ్ రెండింటిలోనూ నిరంతరం శబ్దం. కారణాలు: భర్తీ చేయగల క్లచ్ షాఫ్ట్పై వర్క్ స్ప్లైన్స్, ఘర్షణ డిస్క్ డంపర్ స్ప్రింగులు విరిగినవి లేదా బలహీనంగా ఉంటాయి, వీటిని భర్తీ చేయవచ్చు. ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ యొక్క తప్పుగా అమర్చడం, వీటిని తిరిగి అమర్చవచ్చు. పని లేదా పొడి క్లచ్ విడుదల బేరింగ్, ఇది భర్తీ చేయవచ్చు. సరిగ్గా సర్దుబాటు చేయని విడుదల లివర్లను మళ్లీ సరిదిద్దాలి. క్రాంక్ షాఫ్ట్ పనిలో పైలట్ బేరింగ్ లేదా పొడిని భర్తీ చేయాలి. డయాఫ్రాగమ్ స్ప్రింగ్ క్లచ్లో స్ప్రింగ్ని ఉపసంహరించుకోవడం, అది అరిగిపోయినట్లయితే దానిని భర్తీ చేయాలి. బదులుగా విడుదల ఫోర్క్ మౌంట్ బిగించి మరియు అవసరం.
విడుదల మీటర్ క్లచ్ కవర్ని తాకినట్లయితే అవి లోపభూయిష్టంగా ఉంటే వాటిని సరిదిద్దాలి. గేర్ బాక్స్లో శబ్దం. గేర్ బాక్స్ న్యూట్రల్ పొజిషన్లో శబ్దం కనిపిస్తే గేర్ న్యూట్రల్ పొజిషన్లో శబ్దం కనిపించడం లక్షణం కావచ్చు. వీటికి కారణాలు ధరించే లేదా పొడిగా ఉన్న క్లచ్ షాఫ్ట్ బేరింగ్ లేదా స్పిగోట్ బేరింగ్ని భర్తీ చేయవచ్చు, అరిగిపోయిన గేర్ టీట్లను భర్తీ చేయవచ్చు, కౌంటర్ షాఫ్ట్ లేదా గేర్లలో చాలా ఎక్కువ ఎండ్ ప్లే సర్దుబాటు చేయబడుతుంది, అరిగిపోయిన లేదా పొడి కౌంటర్ షాఫ్ట్ బేరింగ్లను భర్తీ చేయవచ్చు, ఇంజిన్తో తప్పుగా అమర్చబడిన ప్రసారాన్ని తిరిగి అమర్చవచ్చు, గేర్ చక్రాల మధ్య డ్రైవింగ్ గేర్లలో చాలా బ్యాక్లాష్ భర్తీ చేయబడుతుంది, తగినంత మరియు తప్పు కందెన రకం అక్కడ చమురు మార్పు సిఫారసు చేయబడుతుంది, గ్రూవ్స్లో రుద్దడం ద్వారా గేర్ షిఫ్టింగ్ ఫోర్కులను సర్దుబాటు చేయవచ్చు. గేర్ బాక్స్లో శబ్దం కనిపిస్తుంటే గేర్ నిమగ్నమైనప్పుడు లేదా నిర్దిష్ట గేర్లో శబ్దం కనిపించడం లక్షణం. కారణాలు ధరించే చిప్ చేయబడిన లేదా విరిగిన గేర్లను భర్తీ చేయవచ్చు, లూబ్రికెంట్లు లేకపోవడం, వీటిని టాపప్ లేదా ఫ్లష్ చేసిన సరైన గ్రాండ్ లూబ్రికెంట్తో రీఫిల్ చేయాలి, కౌంటర్ షాఫ్ట్ గేర్ అరిగిపోయినా లేదా దెబ్బతిన్నా వాటిని భర్తీ చేయవచ్చు, ప్రధాన షాఫ్ట్లలో వదులుగా ఉన్న గేర్ని భర్తీ చేయవచ్చు. గేర్ బాక్స్లో శబ్దం కనిపిస్తే గేర్ నిమగ్నమైనప్పుడు లేదా నిర్దిష్ట గేర్లో ఉన్నప్పుడు శబ్దం కనిపించడం లక్షణం. కారణాలు దెబ్బతిన్నా లేదా భర్తీ చేయగల సింక్రోనైజర్ రింగ్ గేర్ని పనిచేయండి మరియు కౌంటర్ గేర్ లేదా బేరింగ్ అరిగిపోయినా లేదా దెబ్బతిన్నా వీటిని భర్తీ చేయవచ్చు. గేర్ బాక్సులో శబ్దం కనిపిస్తే అన్ని గేర్లలో శబ్దం ఉండటం లక్షణం. కారణాలు ఇంజిన్ కేస్లో తప్పుగా అమర్చబడిన ప్రసారాన్ని తిరిగి అమర్చవచ్చు, దెబ్బతిన్న స్పీడోమీటర్ డ్రైవ్ గేర్ని భర్తీ చేయవచ్చు, అరిగిపోయిన లేదా దెబ్బతిన్న ఇన్పుట్ షాఫ్ట్ బేరింగ్లను భర్తీ చేయవచ్చు, తక్కువ చమురు స్థాయిని టాపప్ చేయవచ్చు, ప్రధాన షాఫ్ట్ వెనుక బేరింగ్ అరిగిపోయినా లేదా దెబ్బతిన్నా లేదా పొడిగా మార్చబడుతుంది. గేర్ బాక్స్లో శబ్దం కనిపిస్తే గేర్ మారుతున్నప్పుడు శబ్దం రావడం లక్షణం. కారణాలు క్లచ్ విడదీయడం లేదా క్లచ్ ఫెడల్ ఫ్రీ ప్లే అధికంగా ఉంది, దీన్ని సర్దుబాటు చేయవచ్చు, అధికంగా ఉన్న నిష్క్రియ వేగం సర్దుబాటు చేయవచ్చు, షిఫ్టర్ ఫోర్క్ బెంట్ సరిదిద్దవచ్చు, సర్దుబాటు నుంచి గేర్ షిఫ్ట్ను లింకేజీని సర్దుబాటు చేయవచ్చు, ఇంజిన్ నిష్క్రియ వేగం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సర్దుబాటు చేయవచ్చు, తప్పు కందెన భర్తీ చేయవచ్చు, అరిగిపోయిన సాఫ్ట్ స్పైన్లు మరియు గేర్ పగుళ్లను భర్తీ చేయబడతాయి, సర్దుబాటులో లేని ఇంటర్లాకింగ్ పరికర అనుసంధానాన్ని మళ్లీ సర్దుబాటు చేయవచ్చు, పిస్టన్ లాక్ స్ప్రింగ్లు చాలా బలంగా ఉంటే వాటిని భర్తీ చేయవచ్చు. ప్రొపెల్లర్ షాఫ్ట్ మరియు యూనివర్సల్ జాయింట్లోని నాయిస్ని సరిదిద్దడం. ట్రాన్స్మిషన్ డ్రైవ్ లైన్ లేదా ప్రొపెల్లర్ షాఫ్ట్ మరియు యూనివర్సల్ కీళ్లలో శబ్దం కనిపిస్తుంటే వాహనం యొక్క ప్రారంభ కదలికలో మాత్రమే శబ్దం వినిపించడం లక్షణం. కారణాలు సార్వత్రిక జాయింట్లు లేదా బోల్ట్ల యొక్క వదులుగా ఉండే స్లాంగ్ యోక్లు వదులుగా ఉంటాయి, వీటిని బిగించవచ్చు, లూబ్రికేషన్ లేకపోవడం వల్ల అరిగిపోయిన ప్రొపెల్లర్ షాఫ్ట్ లేదా స్లిప్ జాయింట్ స్పైన్లను భర్తీ చేయవచ్చు మరియు లూబ్రికేట్ చేయవచ్చు, ధరించే లేదా దెబ్బతిన్న సార్వత్రిక కీళ్లు భర్తీ చేయబడతాయి, చిన్న సంఖ్యలో ఉన్న బేరింగుల్లోని సూదులు భర్తీ చేయబడతాయి. దీనికి కారణాలు మేము కొత్త బోల్ట్ అందించి బిగించి ఉంటే సెంటర్ బేరింగ్ సపోర్ట్లో వదులుగా లేదా తప్పిపోయిన బోల్ట్, బెంట్ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఇది భర్తీ చేయవచ్చు, సెంటర్ జాయింట్ బేరింగ్ మరియు సపోర్ట్ రబ్బర్ ప్యాడ్ దెబ్బతిన్నా వాటిని భర్తీ చేయవచ్చు, మేము బ్రేక్ కేబుల్ సరిగ్గా ఉంచే చోట పార్కింగ్ బ్రేక్ కేబుల్పై షాఫ్ట్ రుద్దడం, అసమతుల్య ప్రొపెల్లర్ షాఫ్ట్ భర్తీ చేయవచ్చు, జాయింట్ లేదా షాఫ్ట్ వాహనం యొక్క ఫ్రేమ్ని తాకడం, దానిని పైకి ఎత్తడానికి మనం షిమ్లను ఉపయోగిస్తాము, యూ కీళ్లలో కందెన లేకపోవడం, ప్రొపెల్లర్ షాఫ్ట్ మరియు స్లిమ్ జాయింట్లపై స్పైన్లలో కూడా గ్రీజుతో లూబ్రికేట్ చేయవచ్చు. అవకలనలో శబ్దం సంభవిస్తే వెనుక చక్రాలలో శబ్దం సంభవించడం లక్షణం కావచ్చు. కారణాలు అరిగిపోయిన లేదా పొడి హబ్ బేరింగ్లను భర్తీ చేయవచ్చు లేదా లూబ్రికేట్ చేయవచ్చు, బెంట్ లేదా ట్విస్టెడ్ యాక్సిల్ షాఫ్ట్ కుడివైపు అమర్చవచ్చు, సర్దుబాటు చేయగల అధిక యాక్సిల్ ఎండ్ ప్లే,
బెంట్ వీల్ని భర్తీ చేయవచ్చు, బదులుగా ఉన్న వెనుక ఇరుసు గింజను తిరిగి బిగించవచ్చు. యాక్సిల్ బేరింగ్లపై కందెన లేకపోవడం, ఇక్కడ అది గ్రీస్తో లూబ్రికేట్ చేయబడుతుంది, బదులుగా ఉన్న చక్రాల గింజలను తిరిగి బిగించవచ్చు. వెనుక ఇరుసు శబ్దాన్ని సరిదిద్దండి. డిఫరెన్షియల్ మరియు రేర్ యాక్సిల్ యూనిట్లో శబ్దం సంభవిస్తే వాహనం నేరుగా ముందుకు నడుస్తున్నప్పుడు శబ్దం రావడం లక్షణం. కారణాలు: స్థాయి వరకు నింపగలిగే అవకలనలో తక్కువ చమురు స్థాయి, క్రౌన్ వీల్ మరియు పినియన్పై అధిక ఎదురు దెబ్బను సర్దుబాటు చేయవచ్చు. అరిగిపోయిన డ్రైవ్ పినియన్ మరియు క్రౌన్ వీల్ మేము జతలను మారుస్తాము, బదులుగా ఉండే క్రౌన్ వీల్ బోల్టును బిగించవచ్చు. అరిగిపోయిన లేదా దెబ్బతిన్న అవకలన కేస్ బేరింగ్లను భర్తీ చేయవచ్చు. అరిగిపోయిన డ్రైవ్ పినియన్ బేరింగ్ను భర్తీ చేయవచ్చు. సరికాని డ్రైవ్ పినియన్ మరియు క్రౌన్ వీల్ సర్దుబాటును తిరిగి సర్దుబాటు చేయవచ్చు. మలుపుల్లో శబ్దం రావడం మరో లక్షణం. కారణాలు: పినియన్లు లేదా సన్ గేర్లు దెబ్బతిన్నాయి మరియు వాటిని భర్తీ చేయవచ్చు. పినియన్లు లేదా సన్ గేర్లను వదులుగా మార్చడం లేదా సర్దుబాటు చేయడం అవసరము. పినియన్ మరియు స్టార్ గేర్ల మధ్య ఎదురు దెబ్బ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ మేము మాన్యువల్ని సూచించడం ద్వారా సర్దుబాటు తగ్గించవచ్చు. యాక్సిల్ సాఫ్ట్ ఎండ్ ప్లే మితిమీరినది, సరైన క్లియరెన్స్కు సర్దుబాటు చేయబడుతుంది. షాఫ్ట్పై బంధించిన పినియన్లను సరిచేయవచ్చు. సన్ గేర్ మరియు డిఫరెన్షియల్ కేస్ మధ్య దెబ్బతిన్న ఉపరితలాల్ని భర్తీ చేయవచ్చు. అరిగిపోయిన సన్ మరియు స్టార్ గేర్లు మరియు థ్రస్ట్ వాషర్లను భర్తీ చేయవచ్చు. స్లాక్ లేదా రఫ్ హబ్ బేరింగ్లను భర్తీ చేయవచ్చు. ఈ వీడియో ముగిసే సమయానికి క్లచ్ స్లిప్, క్లచ్ బైండింగ్, హార్డ్ క్లచ్, గేర్ స్లిప్ సరిచేయడం, క్లచ్ మరియు గేర్ బాక్స్, ప్రొపెల్లర్ సాఫ్ట్ మరియు యూనివర్సల్ జాయింట్ మరియు రేర్ యాక్సిల్లో శబ్దాన్ని సరిచేయడం నేర్చుకుంటాం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.